ఇక బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం. బీహార్కు చెందిన 10 మంది మృతి, 25 మందికి గాయాలు, 5గురు పరిస్థితి విషమం. ఇక బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వచ్చిన యాత్రికుల బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. బస్సులో ఉన్న 10 మంది మృతి చెందారు, 25 మంది గాయపడ్డారు. వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. బీహార్లోనే చంపారణ్ జిల్లా మోతిహారికి చెందిన 45 మంది యాత్రికులు ఆగస్టు 8వ తారీఖున తీర్థయాత్రలకు వచ్చారు. మొదట దేవఘర్ను, ఆ తర్వాత దక్షిణ 24 పరగణ జిల్లాలోనే గంగోసాగర్ను దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. ఈస్ట్ బర్ధమాన్లోని జాతీయ రహదారి వెంబడి వెళ్తుండగా బస్సు నియంత్రణ కోల్పోయింది. రోడ్డు పక్కనే ఆగి ఉన్న ట్రక్కు వెనక భాగాన్ని ఢీకొట్టింది, బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద శబ్దం వినిపించింది. అది విన్న స్థానికులు సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స కోసం బొడ్వాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే 10 మంది మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుల్లో 8 మంది పురుషులు, 2 మహిళలైతే ఉన్నారు. బస్సు డ్రైవరు నిద్రమత్తులో బస్సును నడుపుతూ ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తుంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో బస్సులో చాలామంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. మృతులను గుర్తించడానికి, వారి కుటుంబాలను సంప్రదించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిని స్వస్థలానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని పశ్చిమ బెంగాల్లోని ప్రభుత్వంతో మాట్లాడినట్లు తెలిపారు. చనిపోయిన వారి మృతదేహాలు వారి స్వస్థలానికి త్వరగా చేరుకునేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.